हाई फ्रेंड्स वेलकम टू मై ఛానల్ फ्रेंड्स ఇప్పుడే అందిన వార్త ఈ నెల నుంచి ఈఎంఐ కట్టే వారందరికీ శుభవార్త చెప్పిన ఆర్బీఐ ఇవన్నీ తగ్గింపు పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని గని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రుణగ్రహీతలకు శుభవార్త ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ వరుసగా మూడోసారి రెపో రేటు కోత విధించడం విశేషం గతంలో ఫిబ్రవరి ఇంకా ఏప్రిల్ నెలలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది నేటి కోతతో రెపో రేటు ఇప్పుడు 5.5% తగ్గింది రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు దీని తగ్గింపుతో మీ ఇంటి రుణం పర్సనల్ రుణం కారు రుణం ఈఎంఐ భారం తగ్గుతుంది దీనివల్ల ప్రజలు ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు మిగిలిపోతుంది ఇంకా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రయోజనం పొందుతుంది ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ సమాచారం ఇచ్చారు ప్రపంచ పరిస్థితి సున్నితంగా ఉందని వివిధ దేశాలలో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన ఆర్థిక పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది ఆర్బీఐ కీలక పాలసీ రేటు రెపోను 0.50% తగ్గించి 5.50%కి తగ్గించింది ఇంకా ఇంటి లోను వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ తెలుసుకుందాం ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెపో రేటు 100 బేసిస్ పాయింట్లు తగ్గింది అంటే మీ గృహ రుణంపై వడ్డీ రేటు కూడా తగ్గవచ్చు మనం 3 రెపో రేట్ల కోతలను కలిపితే ఇంకా బ్యాంకులు మొత్తం తగ్గింపును కస్టమర్లకు బదిలీ చేస్తే ఇంటి లోను వడ్డీ రేటు మరోసారి 7.5%కి తగ్గుతాయి ఇది ప్రస్తుతం దాదాపు 8%గా ఉంది ఈ విధంగా ఈ 3 తగ్గింపులను కలిపితే 20 సంవత్సరాలకు 30 లక్షల హోమ్ లోన్ ఈఎంఐ 2000 వరకు తగ్గుతుంది ఈ పరిణామంతో హోమ్ లోన్స్ తో పాటు వెహికల్ పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి ఇది ఒక రకంగా వేతన జీవులకు పెద్ద శుభవార్తేనని చెప్పుకోవాలి మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి